తండ్రి, జీవము కలిగిన దేవ, జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ స్తోత్రాలు అయా. మీకు వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. నేను రాజానగరంలో ప్రభువా మరి రాజ్య సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు. ప్రభువా, మీరు మానవుల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు ప్రభువా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మా ప్రభువా, సర్వలోక మానవాళి కొరకై రక్త ప్రోక్షణం జరిగించిన దేవుడివి, మానవుల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడివి, మరణాన్ని గెలిచిన దేవుడివి ప్రభువా, మీ స్తోత్రాలు. మరి ఈ వీధిలో నా తండ్రి మీ యొక్క ప్రేమ వార్తను, రాజస్వార్తను చెప్పడానికి సహాయపడ్డారు దేవా. నా తండ్రి, ఇంతవరకు మీరు తోడుగా ఉండి సహాయం చేస్తూ వచ్చింది కొందనాలు ప్రభువా. స్తోత్రాలు ఆయన. పంచిన పత్రికలు దీవించండి, చెప్పబడిన మాటలను ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నారు. మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, కొంతమందికి నాయన స్వార్థను ప్రకటించడానికి ఈ ఏరియాలో ఉన్న వారికి సహాయం చేస్తూ వచ్చినారు. మీ సంకల్పంలో, మీ ఉద్దేశంలో ఉన్న వారిని రక్షించండి ప్రభువా. నా తండ్రి, మీ స్తోత్రాలు. ప్రతి మానవుని కొరకు మీరు మరణించారని, చనిపోయి తిరిగి లేచారని ప్రతి ఒక్కరు కూడా గ్రహించడానికి సహాయం చేయండి ప్రభువా. మీ విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి అయ్యా. మీ వారి యొక్క దోషములు, పాపములు ఒప్పుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మేము తిరిగి వెళ్తుండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీరే పొందమని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి క్షేమంగా ప్రభువా మా యొక్క గృహాలు చేర్చమని మరోసారి రాజాల నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికునైనా, చిన్నలు పెద్దలు అయినా ప్రతి ఒక్కరు కూలి పని చేసుకునేవారు, వ్యవసాయం చేసుకునేవారు ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం, రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దైవ రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభా ఈ రాజ్య స్వార్థను మీరు తీసుకొచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మీరు అన్నారు. అందుని బట్టి కూడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరు ముందుకు సాగి వెళ్తుండగా ప్రభావం మరి అడిగపుల బేతనకి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి క్షేమంగా తీసుకెళ్ళమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.